मोहतरम नाज़रीन आदाब, एडी न्यूज़ में आप सभी का खैर मक़दम है। डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी निज़ामाबाद के ज़ेर एहतमाम ज़िला कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में बच्चों पर जिनसी हरासानी, पोक्सो और NDPS कानून के मुतालिक तरबियती प्रोग्राम का दूसरा सेशन मुनक़्क़िद हुआ। प्रोग्राम में मेहमान ख़ुसूसी के तौर पर ज़िला प्रिंसिपल जज सुनीता कुंचाला ने शिरकत की, जबकि एडिशनल कलेक्टर किरण कुमार, पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार, सेक्रेटरी डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी पी पद्मावती ने शिरकत की। पहले सेशन बच्चों के खिलाफ जिनसी हरासानी पोक्सो एक्ट पर तरबियत दी गई और तरबियती प्रोग्राम का ज़िला जज सुनीता कुंचाला ने तफसीली जायज़ा लिया और दूसरे सेशन में NDPS कानून पर तरबियत दी गई। इस प्रोग्राम में गोपाल कृष्णा के अलावा दीगर मौजूद थे। అంటే ఇట్లా కొంతమంది అంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం కాబట్టి పేరెంట్స్ అంత తొందరగా ముందుకు రాదు. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. ఇంకా ఎవరిమైనా అంతే. ఇప్పుడు మన ఇంట్లో జరిగినా కూడా మనం చెప్తామనేది కూడా గ్యారంటీ లేదు. మనం ఇక్కడ ఇంతమందిని కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం అంటే ఇంత డిస్కషన్ చేస్తున్నాం. బట్ ఇదే మన ఇళ్లలో మన అమ్మాయికి ఎవరికైనా జరిగితే చెప్తామా, మనం రిపోర్ట్ చేస్తామా అనేది కూడా డౌట్ఫుల్. మనం కూడా చేయకపోవచ్చు. అందుకని ఈ కౌన్సిలింగ్, విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది అందుకే సార్ పెట్టింది. వీళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేసి అంటే వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఎప్పుడు నమ్మకం వస్తుంది, ఒక కేసు పెడితే ఫస్ట్ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అన్న ఒక నమ్మకం రావాలి. కాంపెన్సేషన్ అంటే మానిటరీ రిలీఫ్ గురించి చాలామందికి తెలియదు సార్. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అక్యూజ్డ్నే అంటే పోలీస్ కేసు పెడతామంటే భయపడి అక్యూజ్డ్ డబ్బులు ఇస్తాడు, సో ఆ డబ్బులతో వీళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ అవుతుందని. కానీ అదే డబ్బులు గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కేసు డిస్పోజ్ అయిన తర్వాత వాడికి నేరం రుజువైతే అక్యూజ్డ్కి శిక్ష పడుతుంది, వాడు జైలుకి వెళ్తాడు. అప్పుడు కూడా గవర్నమెంట్, కోర్టు అన్నీ కలిపి కాంపెన్సేషన్ ఇస్తాము అనేది చాలామందికి తెలియదు. వాళ్ళు అంటే లిటరల్గా నేను ఆదిలాబాద్లో చూసాను సార్, ఈవెన్ 5,000కి రేప్ కేసెస్ కాంప్రమైజ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి. అంటే ట్రైబల్స్ ఉండేవాళ్ళు అక్కడ. ట్రైబల్స్కి ఏంటంటే ఒక 5,000, 10,000 ఈజ్ అ వెరీ బిగ్ మనీ. వాళ్ళకి ఒక 10,000 ఇస్తున్నారు అని అంటే అబ్బా ఇన్ని డబ్బులు ఇస్తున్నారా అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. సో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అంటే చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్. కాంపెన్సేషన్ గురించి ఇన్ఫర్మేషన్ లేకే మన దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాయి కేసెస్ అంటే మెయిన్ థింగ్ అదే. అది ఇప్పుడు మనం ఆ అవేర్నెస్ కనుక అందరికీ క్రియేట్ చేసి విక్టిమ్కి సేఫ్టీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, అక్యూజ్డ్ నుంచి మనం రక్షణ ఉంటుంది. కోర్టుకు వస్తే కూడా ఎక్కడ అంటే ఆ అమ్మాయి గురించి ఎక్కడ ఇప్పుడు మనకి యాక్ట్లోనే చెప్తున్నాం, పేపర్లో కానీ ఎక్కడ అమ్మాయి తాలూకు పేరు కానీ పేరెంట్స్ గురించి కానీ ఎక్కడ పేపర్లో కూడా పబ్లిష్ చేయకూడదు. న్యూస్లో కూడా అట్లా చేస్తే ఆ పబ్లిష్ చేసిన వాళ్ళకు కూడా 25,000 రూపీస్ ఫైన్ అనేది కూడా ఉంది. మా విక్టిమ్ ఏ స్కూల్లో చదువుకుంటుంది ఇవి కూడా రాయకూడదు సార్. కానీ మన మీడియా వాళ్ళు కొంతమంది అంటే పేపర్స్ ఇక్కడ మీడియా వాళ్ళు మీరు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఆ పాప ఏ స్కూల్లో చదువుకుంటుంది అలాంటివి కూడా రాయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఐడెంటిటీ రివీల్ చేసే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదు. ఇప్పుడు పలానా స్కూల్లో చదువుకుంటుంది అని అంటే ఆటోమేటిక్గా అంటే పబ్లిక్ ఊరుకుంటారా, ఆ స్కూల్లో ఎవరు, ఆ స్కూల్లో చదువుతుందంటే ఏ క్లాస్ అమ్మాయి ఎవరు, సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఇట్లాంటి ఆరాలన్నీ తీస్తారు. సో రేపు అమ్మాయి స్కూల్కి వెళ్ళి మళ్ళీ అంటే రీహాబిలిటేషన్ కింద మనం కౌన్సిలింగ్ చేసి ఆ పాపని మళ్ళీ ఆ స్కూల్కే పంపించిన అక్కడ కూడా అమ్మాయి చదువుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు.